ఈ దినహాధ్యక్షులు ఉద్దేశించి నవీన ఆచారి ప్రధాన కార్యదర్శి తెలంగాణ జాగృతి గారిని మాట్లాడాల్సిన ఎందుకు పట్టుకోవట్లేదు సాయిబాబా? తొందరలో చేస్తా. వెలుగుమట్లలో ఈ భూదాన భూమిలో ఉన్నటువంటి పేదల్ని అక్కడి నుంచి తరిమి వేసేటటువంటి కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెట్టుకొని ఉన్నారో దాన్ని నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఆ పేదల పక్షాన విశారదన్ అన్నగారు ఈ యొక్క ఇష్యూను తీసుకోవడము, దాని లోపల గతంలో కూడా వాళ్ళు జాగరణ కార్యక్రమం ఒకరోజు మొత్తంగా కూడా అక్కడ నిర్వహించడము, తర్వాత దాంట్లో మా కార్యకర్తలు తెలంగాణ జాగృతి నుంచి కూడా పాల్గొనడం జరిగింది. అన్నగారి ఆలోచన మేరకు నిన్న ఒక భారీ కార్యక్రమం తీసుకోవాలని వారు అనుకున్నదే తడవుగా కవితక్క గారు కూడా ఈ కార్యక్రమంలో మేము కూడా ఇంత మంచి ప్రోగ్రాం మీరు తీసుకుంటున్నారన్న, చివరి దాకా కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా కూడా ఉంటామని చెప్పి నిన్న జాగృతి కార్యకర్తలు అందరూ కూడా కలిసి మీతో పాటుగా కలిసి నడవడం జరిగింది. నిన్న ఒక స్పష్టమైన భావజాలంతో విశారదన్ అన్నగారు సమకాలీన అంశాల మీద స్పందిస్తున్న తీరు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సామాజిక ప్రకంపనని సృష్టిస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. ఈ సమాజ మూలాలు, ఈ అపసవ్యమైనటువంటి సమాజం, దుర్మార్గమైన సమాజం మూలాలు ఏవైతున్నాయో ఆ పునాదులు కదిలేటట్లుగా, బీటలు వారేటట్లుగా వాళ్ళు చేస్తున్న ఉపన్యాసాలు ఎంతో లక్షల మందిని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. దానికి కొనసాగింపుగానే ఎక్కువ మంది పేదలు, ఆ పేదల్లో కూడా ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు అక్కడ వెలుగుమట్లలో ఉన్నారు. వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండనిచ్చిండు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అక్కడ ఉండనివ్వలేని పరిస్థితిలో మన నాయకులు తయారైనరు అని చెప్పి బాధతోని, ఆవేదనతోని అన్నగారు అక్కడికి పోవడం, దానికి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా అటు ధర్మ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులు, తర్వాత జాగృతి నాయకులు కూడా రావడము, నిజంగా ఖమ్మం నడిబొడ్డున నిన్న ఒక ఉప్పెన సృష్టించడం జరిగింది. దాదాపు 10-12 ఏళ్ల కాలం లోపల ఖమ్మం ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఇంత ఇంటెన్సిఫైడ్, ఒక కేంద్రీకృతమైన ఒక తీవ్రమైన పోరాటాన్ని చూసి ఉండలేదు అనే ఖమ్మంలో ఉన్నటువంటి ఎంతోమంది జర్నలిస్టులు నాతో కూడా చెప్పిండ్రు. అయితే ఈ పోరాటం ఒక విజయ తీరం చేరేదాకా మనం ముందుకు నడవలసిన అవసరం ఉన్నది. నిన్న ర్యాలీ అయింది, దాని తర్వాత మనం దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఒక ధర్నా చేసినాము. ఆ ధర్నాతోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళ లోపల కూడా కదలిక రావడం జరిగింది. తర్వాత అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత కూడా మనం మళ్ళీ అంబేద్కర్ భవన్ లోపల అటు పక్కకు ఉన్నటువంటి టీటీపీఎస్ భవనం లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ సమీకరించి అంబేద్కర్ భవన్ లోపల మనము ఇదొక దీక్ష, నిరాహార దీక్షను కొనసాగించడం జరిగింది. దాన్ని ఇవాళ పొద్దున 6 గంటలకు భగ్నం చేసినటువంటి పోలీసులు దాదాపు 500 మంది అక్కడికి ఒక్కసారిగా వచ్చి గద్దాలు కోడి పిల్లల్ని ఎత్తుకపోయినట్లుగా ఉద్యమకారుల్ని, పేదల పక్షాన నిలబడ్డ ఈ గొంతుల్ని అణిచివేయడానికి ఒక్కసారిగా రావడం జరిగింది. తదనంతరం అటు కవితక్క గారిని, ఇటు విశారదన్ అన్న గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించడం జరిగింది. ఒక దుర్మార్గమైన ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని చేసిండ్రు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం వీళ్ళను హైదరాబాద్ తరలించడం మాత్రమే కాదు, వీళ్ళతో పాటుగా ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీకి చెందినటువంటి 13 మంది కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, ఎందుకంటే నిన్న ర్యాలీలో కానీ నిన్న రాత్రి జరిగిన దీక్షలో కానీ ఎక్కడ కూడా విధ్వంసం లేదు, హింస లేదు, హింసకు ప్రేరేపించేటట్లు ఉపన్యాసాలు లేవు, మాటలు లేవు. ఒక సామరస్యపూర్వకంగా కలిసి చేతిలో చేసి ఒక అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు కలిసి నడిచినట్టుగా ఒక ఉద్యమం బాట పడితే దాన్ని జీర్ణించుకోలేక ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పోరాటాలన్నింటినీ కూడా ఒక్కసారిగా తొక్కి పెట్టాలని, ఎందుకంటే కొంతమంది పెద్దలకు, గద్దలకు ఇబ్బంది అవుతుందన్న దృష్టితోని ఈ యొక్క దీన్ని ఇంకా అణిచివేయాలి, ఇంకా దీన్ని పెరగకుండా చూడాలని కేవలము అన్నగారిని, అక్కగారిని అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా 13 మందిని అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో కొట్టడం జరుగుతూ ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖమ్మంకు చెందినటువంటి సిఐ గారు కానీ, ఏసీపీ గారు కానీ ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని మీరు తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం శాశ్వతంగా అధికారంలో ఉండడానికి పుట్టలేదు. కాబట్టి ఈ పేదల పక్షాన మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనుల్ని ఈ 2 సంస్థలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్ లోపల ఎక్కడెక్కడైతే పెద్ద ఎవడు ముట్టుకోవట్లేదు, ఏ పెద్ద బంగ్లా కూడా లేదు. కానీ దుర్మార్గంగా పేదల ఇండ్లు మాత్రమే 60 గజాల ఇండ్లు, 70 గజాల ఇండ్లను తీసి వాళ్ళను రాత్రి స్కూల్ బ్యాగులు కూడా పిల్లలు తీసుకోకుండా వాళ్ళను వీధుల్లోకి తోసేయడం జరుగుతూ ఉన్నది.
అంటే ఇది ప్రజాపాలన అని చెప్పి ఏ పెద్దల కోసం ఈ పాలన జరుగుతూ ఉన్నదని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మున్ముందు ఐక్య పోరాటాలు ఆకాశమంత ఎత్తున కని విని ఊహించని రీతి లోపల తెలంగాణ జాగృతి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక, ఐక్య కార్యాచరణ సమితి, అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీలు సంయుక్తంగా ముందుకు సాగుతాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల మొత్తం సామాజిక ప్రకంపనలు సృష్టించి ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకొస్తాం. జై తెలంగాణ, జై భీమ్.